నవగ్రహాలు మానవ సంబంధాలు. నవగ్రహాల ప్రభావం మనిషి పైన ఎలా ఉంటుందో తెలుసా? ఆస్ట్రాలజీ ప్రకారం సూర్య భగవానుడు గనక ఎవరి చార్ట్లో అయితే అనుకూలంగా లేడో వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి అని చెప్తాం. ఆ అనారోగ్య సమస్యల నుంచి ఈజీగా బయటపడే మార్గాన్ని చెప్పడానికే ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాను. ఏమిటో తెలుసా? ముందుగా మనం చేయవలసింది ఏమిటి అంటే సూర్య భగవానుడిని నమస్కార ప్రియుడు అని చెప్పి నమస్కారం చేస్తాం, అర్ఘ్యం ఇస్తాం, సూర్య నమస్కారాలు చేస్తాం. మరి ఇవి చేస్తే సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని ఇస్తాడా అని చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. ఇస్తాడు, కానీ ఇవి చేస్తూ మీరు చేయవలసింది ఏమిటి అంటే సూర్య భగవానుడు లాగా మీ లైఫ్ స్టైల్ను మార్చుకోవాలి. సూర్య భగవానుడు ఎలా చెప్తున్నాడు? ఎవరైతే నాలాగా ఉంటారో వారికి ఆరోగ్యం, ఆనందం, కోరుకున్న జీవితం వస్తుంది అని. మరి మీ అందరికీ ఆనందం కావాలి, ఆరోగ్యం కావాలి, మీరు కోరుకున్న జీవితం కావాలనుకుంటే ఒక్క సూర్య నమస్కారం ఒకటి సరిపోదు. మీరు చేయవలసింది ఏమిటి అంటే ప్రతిరోజు కూడా సూర్య భగవానుడిలాగా ఒక టైం ప్రకారం ఆయన ఎలా అయితే ఉదయిస్తున్నాడో మీరు కూడా ఒక టైం ప్రకారం నిద్ర లేవాలి. అలాగే సూర్య భగవానుడు ఉదయం నుంచి సాయంత్రం అస్తమించే వరకు కూడా తిరుగుతూనే ఉంటాడు. మరి మనం కనీసం రోజుకు ఒక గంట అన్నా వాకింగ్, ఎక్సర్సైజు చేసి తీరాలి. అప్పుడు మాత్రమే మీరు పెట్టే సూర్య నమస్కారానికి, మీరు సూర్య భగవానుడికి సమర్పించే అర్ఘ్యానికి ఆయన స్పందించి మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇక్కడ మీకు అర్థమైంది ఏమిటి అంటే ఆరోగ్యం సూర్య భగవాన్ నుంచి కాదు, మీ దినచర్య నుంచే. కాబట్టి సూర్య భగవాన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ఒక టైం ప్రకారం ఉండాలి, ఒక టైం ప్రకారం చెయ్యాలి, ఒక దినచర్యని మనం ఒక ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉండాలి. వీటితో పాటుగా ప్రతినిత్యము పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండాలి. అలాగే సూర్య భగవానుడిలాగా ప్రతినిత్యం వెలుగుతూ 10 మందికి వెలుగు చూపిస్తూ 10 మందికి సహాయ సహకారాలు అందిస్తూ ఎవరైతే ఉంటారో వారికి సూర్యగ్రహం వల్ల వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండవు. సూర్యగ్రహం మనకి ఇబ్బంది పెడుతుంది, లేక సూర్యగ్రహం యొక్క అనుకూలత లేదు అనుకున్నప్పుడు మీ యొక్క లైఫ్ స్టైల్ని ఇలా మార్చుకుని చూడండి. మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు అంటే ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చి తీరతాయి. మరి సూర్య భగవానుడు అనుకూలతగా ఉంటే వచ్చేది ఇవే. కానీ ఆయన అనుకూలత లేనప్పుడు కూడా మీరు ఈ దినచర్య మార్చుకుని సూర్య భగవానుడు లాగా లైఫ్ స్టైల్ మీరు మార్చుకుని చేసి చూడండి. మీ జీవితంలో మీరు కోరుకున్న జీవితం మీకు వచ్చి తీరుతుంది. ఆరోగ్యం తప్పకుండా మీకు లభించి తీరుతుంది.